అమ్మా మన సాహో రిలీజ్ అదే మన ప్రభాస్ అనేది ఎక్స్పీరియన్స్ ఇట్ ఐమాక్స్ అని క్లైమాక్స్లో ఇచ్చారు. ఐ మీన్ ట్రయల్ ట్రెండింగ్లో. సో నువ్వు ఒక 300 ఇచ్చావు అనుకో, ఐమాక్స్కి వెళ్ళి బిగ్ స్క్రీన్లో చదువుకోరా అంటే సినిమాలు షికార్లు. అమ్మా అది ప్లీజ్. వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న అదేంటో మా అబ్బాయిలందరికీ అమ్మకన్నా నాన్న అంటేనే భయంగా ఉంటుంది. నాన్న కూల్గానే ఉంటారు అమ్మకన్నా, కానీ నాన్న అంటేనే భయం అన్నట్టు మా నాన్న పేరు చెప్పలేదు కదా. అమ్మయ్యా ఎవ్వరు లేరు. సిగరెట్ కాల్చడానికి ఇదే రైట్ టైం. क्या रे స్మోకింగా? నాన్న సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో ఉన్న కథ మాత్రమే కాదు, దానికి ముందొచ్చే ముఖేష్ కథ కూడా చూడాలి. నాన్న సిగరెట్ కాల్చడం స్టైల్గా ఉంటుందని మొదలు పెడతారు. అడిక్ట్ అయితే చాలా వైడ్గా ఉంటుంది. చిన్నపిల్లాడు కాదు, పెద్దవాడు అయ్యో. దీని విలువ 10 రూపాయలే అయి ఉండొచ్చు, కానీ నీ ప్రాణం విలువ 10 రూపాయలు కలిగినది కాదు అన్న అభిప్రాయం. నీకేమనిపిస్తామని నాకు తెలీదు. నాన్న ఇంకెప్పుడు కాల్చను నాన్న, అసలు కాల్చను. మంచిది నాన్న. నువ్వు కాలుస్తున్నావు. యు నో ఐఎస్ I have a right. क्या रे స్టడీయింగా? నువ్వు బయాలజీ చదువుకుంటా అని బుక్ లేకుండా డోర్ లాక్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా, నువ్వు ఏ బయాలజీ చదువుతున్నావు. ఎన్నో చూసిన వాడినిరా. అదే నీలాంటి వాడిని ఎంతో మందిని చూశానని చెప్తున్నాను. నా బుద్ధి లేదు నీ ఏదో. అయినా ఇంకెంతకాలం రా చూసింది. అవే 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 కొత్త వచ్చాయి. మాడరా అప్డేట్ అవ్వటరా. అప్డేట్ ఇంతకీ నాన్న తిట్టాడా లేదా? అప్డేట్ అన్నాడు అంటే చూడమనే చెప్పాడు. నాన్న ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న. నేను చదువు మానేద్దాం అనుకుంటున్నాను. చదువు మానేసి గుడిమెట్ల దగ్గర కూర్చుంటావా? అప్పుడే చెప్పాను నేను బెచ్చగాడి సినిమా చూడొద్దని. వినలేదు. నాన్న నాకు వ్యాపారం చేయాలని ఉంది. చదువు వ్యాపారమా? అవునన్న, వ్యాపారం చేసి నీలా అవుతాను. చూడు నాన్న, నాలా అవ్వాలంటే అది నా వల్ల మాత్రమే అవుతుంది, ఇంకెవ్వరి వల్ల కాదు. నాన్న ప్లీజ్ నాన్న, నేను చేయగలుగుతాను. నన్ను నమ్మండి నాన్న, ఖచ్చితంగా నేను చేయగలుగుతాను. సరే నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? నీకు నచ్చినట్టే నీ వ్యాపారం ఏదో నువ్వు చెయ్యి. నాన్న ఇన్వెస్ట్మెంట్కి ఒక 1 lakh అవుతుందన్న, నువ్వు త్వరగా ఇచ్చేస్తే. క్యారే సెట్టింగా?
నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన కేవలం ₹1. నాలా అవుతానన్నావు కదా, నువ్వు కూడా అదే రూపాయి తీసుకొని నాలా అయిపో. ₹1 ఉంచుకో, తీసుకో, దాచుకో, ఆఖరికి నాలా అయిపో. బాబుని రాని రైతాన్ని మర్చిపోలేకపోతున్నాను రా. తనే గుర్తొస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే డాడీ చూస్తున్నాను, మళ్ళీ ఫోన్ చేస్తే పట్టేసే. చూడన్న, ఫస్ట్ అండ్ ఆల్సో లీస్ట్, అతిగా ప్రేమించిన మగవాడు అతిగా పెళ్లి చేసుకుంటా అన్నది పెళ్లి చేసుకున్నట్టు మ్యాట్రిమోనీ సైట్లోనే లేదు. అది కాదు ఇది కాదు, తాగుతా తిరుగుతా చెడిపోతా సంకనాగిపోతా అన్నయ్య మగవాడు సుఖమన్నట్టు చరిత్రలోనే కాదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నన్న ఆపట్రా, స్మెల్ వస్తుంది. బాధలో ఉన్నావు, 90 వేసినట్టున్నావు. ఇలాగే ఇంటికి వస్తే మీ అమ్మ నిన్నేస్తుంది. అందుకే నీ నోట్లో వేసి సెంట్రిఫైజ్ చేశాను. నా విలేసి ఊసేసి ఇంటికి వచ్చాయి.